తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అక్కడికన్నా ఏపీలోనే ఎన్నికల వేడి కనిపిస్తోంది. టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించినప్పటి నుంచి రాజకీయాల్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అమరావతి రాజధానికి కేంద్ర బిందువు మంగళగిరికి ఎన్నికల మ్యాప్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ లోకేష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి ఉద్దండులు పోటీలో ఉన్నందున ఇలాంటి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. మంగళగిరి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర చేనేత వికాస్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావును దీక్ష మీడియా కలిసినప్పుడు రాజకీయ పరంగా ఎన్నో ఆసక్తికర అంశాలు వివరించారు. అసలు రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన చేనేత రంగంలో ఉన్న నా సామాజిక వర్గానికి ఏదో చెయ్యాలన్న లక్ష్యం, ధ్యేయం కారణం. ఇది నెరవేరాలంటే ఏ పార్టీలో చేరాలన్న ఆలోచన రాగా అది ఒక్క జనసేనాని పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమయ్యుద్దని 2016లో జనసేనలోకి ప్రవేశించడం జరిగింది. అప్పటి నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ చేనేత కార్మికులకు చేయూతనిస్తూ ప్రయాణం సాగిపోతుంది. ఆ ప్రయాణంలో ప్రస్తుతం జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో నమ్మకంతో ఉన్నారని, దాని వల్లనే ఆయన సభలకు జనాలు పోటెత్తుతారని, దాని ఎఫెక్ట్ మరో 6 నెలల్లో మీరే చూస్తారు అంటూ ఛాలెంజ్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు కన్నా జన సైనికుల బలమే పనిచేస్తుందంటారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. టీడీపీ పొత్తుతో 100% విజయం ఖాయమంటున్నారు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితుల్లో చివరి వరకు జనసేనలోనే ఉంటానంటున్నారు. ఎందుకో తెలుసా? మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే తప్పనిసరిగా పోటీ చేస్తా అంటున్నారు. నారా లోకేష్ బరిలో ఉండగా అది సాధ్యమా? ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎలా ఎదుర్కొంటారు? వచ్చే ఎన్నికల్లో డబ్బు కన్నా జన సైనికుల బలమే గెలిపిస్తుందని ఆయన నమ్మకమా? వీటికి జవాబులు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే జనసేన పార్టీ చేనేత వికాస్ విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో దీక్ష మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ. 2023 నవంబర్ 25 సాయంత్రం 5 గంటలకు. డోంట్ మిస్ ఇట్.